హలో గైస్, మీలో క్రికెట్ చూసే చాలామందికి అయితే ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే మనకి క్రికెట్లో కోచ్ని చేంజ్ చేయాలన్నా కానీ, లేదంటే కెప్టెన్లు చేంజ్ చేయాలన్నా కానీ, లేదంటే ప్లేయర్స్ని చేంజ్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఉండే టీం ఏదన్నా ఉంది అంటే అది పాకిస్తాన్ టీం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సో అయితే మరి ఇటువంటి టీంలో మరి దానికి రీజన్ ఏంది అనేది కూడా చాలామంది తెలుసు. ఎందుకంటే ప్లేయర్స్ మధ్య సఖ్యత లేకపోవడం, దాని తర్వాత వాళ్ళే గొడవలు పడటం అనేది రీజన్ అనేది మనందరూ తెలుసు. అయితే మరి రీసెంట్గా మనం చూస్తే 2023 ఓడిఐ వరల్డ్ కప్ ముందు బాబర్ ఆజమ్ పాకిస్తాన్ క్రికెట్కి కెప్టెన్గా ఉన్నాడు. మరి దాని తర్వాత చూసుకుంటే మరి వాళ్ళు ఓడిఐ వరల్డ్ కప్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించారో మనం అందరం చూసాం. సో అయితే మరి దాని తర్వాత వాళ్ళు అంత ఘోరంగా ఓడిపోవడానికి, దాని తర్వాత వాళ్ళు అటువంటి పర్ఫార్మెన్స్ చేయడానికి తను పూర్తిగా బాధ్యత వహిస్తూ బాబర్ ఆజమ్ అయితే కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు. మరి దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ షాహిన్ షా అఫ్రీదీని కెప్టెన్గా చేశారు. మరి దాని తర్వాత మళ్ళీ T20 వరల్డ్ కప్ 2024 T20 వరల్డ్ కప్ వస్తుందని చెప్పేసి మళ్ళీ బాబర్ ఆజమ్ని నువ్వే ఉండాయా అని చెప్పేసి మళ్ళీ బాబర్ ఆజమ్ని నియమించారు. సో అయితే మరి T20 వరల్డ్ కప్లో కూడా వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం అందరం చూసాం. ఎందుకంటే USA మీద కూడా వాళ్ళు ఓడిపోయారు. మరి అదంతా అయిపోయిన తర్వాత మనకి రీసెంట్గా మళ్ళీ బాబర్ ఆజమ్ నేను ఇలాంటి టీంకి నేను కెప్టెన్సీ చేయలేను, సో నేను కెప్టెన్గా ఉండలేను అని చెప్పేసి సో అతనైతే మళ్ళీ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది కెప్టెన్సీకి. సో అయితే మరి అతను అసలు ఏమంటున్నాడు అనేది ఫస్ట్ మనం మాట్లాడితే, సో తను ఇప్పటి వరకు కెప్టెన్గా చేయటం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కెప్టెన్గా చేయటం అనేది అది ఒక గౌరవప్రదమైనది. సో అయితే నేను ఇప్పటి నుంచి నా బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకున్నాను, అందుకే నేను కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని చెప్పేసి సో తనైతే ఒక ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశాడు అనమాట. సో అయితే మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.